మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నా. పహల్గామా దాడి తర్వాత ఆపరేషన్ కొనసాగుతుంది. భారత ఆర్మీ ఇప్పటికే నలుమూలలా వెతుకుతూ ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా లష్కర్-ఎ-తోయిబా కమాండర్ ఆల్తాఫ్ లల్లీని హతమార్చినట్టుగా తెలుస్తుంది. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇద్దరి ఇళ్లను కూడా ఇప్పటికే బ్లాస్ట్ చేసినటువంటి ఆర్మీ తాజాగా లష్కర్-ఎ-తోయిబా కమాండర్ ఆల్తాఫ్ లల్లీని హతమార్చినట్టుగా తాజాగా సమాచారం అందుతుంది. ఇతను కీలక పాత్ర వహించినట్టుగా తెలుస్తుంది పహల్గామ్ దాడికి సంబంధించి. అంతేకాకుండా మిగతా ఉగ్రవాదుల జాడ కోసం విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎక్కడ దాక్కున్నా కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా ఆర్మీ ఇప్పటికే విస్తృతంగా ఈ యొక్క దాడులను కొనసాగిస్తుంది. ప్రస్తుతం బందిపోరా జిల్లాలో ఈ లష్కర్-ఎ-తోయిబా కమాండర్ ఆల్తాఫ్ లల్లీని హతమార్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మిగతా ఉగ్రవాదులతో ఎదురు కాల్పులు కూడా ప్రస్తుతం ఆర్మీ అధికారులకు అదేవిధంగా సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్లో హీట్ వాతావరణం నెలకొంది. మరొక వైపు పాక్ ఇండియా సరిహద్దుల వెంబడి కూడా భారీగా సైన్యం మోహరించింది. ఎప్పుడు ఏ క్షణాన యుద్ధం మొదలవుతుందా అనేటువంటి వాతావరణం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోపే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రమూకల ఆట కట్టించేందుకు సైన్యం అయితే బయలుదేరింది. ఎక్కడ ఏ మూలన దాక్కున్నా, ఏ అడవిలో దాక్కున్నా, ఏ పర్వతాలలో దాక్కున్నా కూడా పట్టి బయటికి లాగి మట్టిలో కలిపేస్తామంటూ నిన్న ప్రధాని మోదీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు సైన్యం కూడా అంతే స్పీడ్లో కదులుతుంది. వరుసగా ఉగ్రవాదుల జాడలు ఎక్కడ ఉన్నా కనిపెట్టి వారిని హతమార్చే పనిలో సైన్యం బిజీగా ఉంది. ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులుగా ఉన్నటువంటి వారి ఇళ్లను కూడా తాజాగా పేల్చడం జరిగింది. ఆసిఫ్ ఖాన్ అదేవిధంగా ఆదిల్ షేక్ సంబంధించిన ఇళ్లను కూడా కాసేపటి క్రితమే ఉదయం పేల్చేశారు. అక్కడ ఆ ఉగ్రవాదులు పెహల్గామాకు సంబంధించినటువంటి దాడులలో వీరి పాత్ర కీలకంగా ఉందనేటువంటి వార్త తెలిసిన తర్వాత, సమాచారం అందినటువంటి తర్వాత వారి ఇళ్లను కూడా పేల్చేశారు. ఆ తర్వాత తాజాగా బందిపోరలో లష్కర్-ఎ-తోయిబాకు సంబంధించినటువంటి కమాండర్ అతన్ని కూడా ఆల్తాఫ్ లల్లీ కూడా అతన్ని కూడా ఇప్పుడు తాజాగా ఎన్కౌంటర్లో హతమార్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఉగ్రవాదులు అదేవిధంగా పోలీసులకు మధ్య, ఆర్మీ జవాన్లకు మధ్య కాల్పులు అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది. దీంతో భీకర వాతావరణం నెలకొంది. మిగతా ఇంకెంతమంది అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు, వారు కూడా కాల్పులు జరుపుతున్నటువంటి సందర్భంలో సైన్యం అలర్ట్ అయి వారిని మరలా ఎదుర్కొనేందుకు కాల్పులు జరుపుతుంది. దీంతో మొత్తం ఎంతమంది ఉగ్రవాదులు అక్కడ నక్కి ఉన్నారు అండ్ ఎల్ఓసిలో ఇప్పటికే పిఓకలే కూడా భారీగా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయనేటువంటి సమాచారం అందుతున్న నేపథ్యంలో వారేమైనా క్రాస్ చేసి ఇండియాలోకి చొరబడ్డారా, మొత్తం ఎంతమంది చొరబడ్డారు, చొరబడితే వారికి ఇంకా లోకల్గా ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి వారిని వెంటపడుతున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారో జాడ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఒక రకంగా సింహవేట కొనసాగిస్తున్నారు. దాడి జరిగినప్పటి నుంచి ఆర్మీ అధికారులు సైన్యాన్ని అలర్ట్ చేసి మొత్తం అన్ని ప్రాంతాలలో, పరిసర ప్రాంతాలన్నిటి కూడా పెహల్గామా నుంచి మిగతా అన్ని ప్రాంతాలను కూడా జల్లెడ పడుతూ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ నక్కి ఉన్నటువంటి ఉగ్రవాదులను బయటికి తీసి హతమార్చే పనిలో పడ్డారు. తాజాగా లష్కర్-ఎ-తోయిబా కమాండర్ ఈ యొక్క దాడులలో, ఉగ్రవాదులపైన జరుపుతున్నటువంటి సైన్యం దాడుల్లో మరణించాడనేటువంటి విషయం బయటకు రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా వారందరినీ కూడా పట్టుకొని వారిని కూడా హతం చేయాలంటూ కూడా మిగతా డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా అలాగే కాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు, ఉగ్ర మూఠాలను కూడా అంతం చేయాలంటూ కూడా డిమాండ్లు వస్తున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం మిలిటరీ స్పెషల్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది. దీంట్లో తాజాగా అయితే ఈ అప్డేట్ అయితే మనకు కనిపిస్తుంది. కమాండర్తో పాటు మిగతా ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను కూడా అక్కడ కాల్చివేసినటువంటి పరిస్థితి నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.